హై ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే ఎన్ఏటిఎస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి అప్లికేషన్ అనేది, దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎన్ఏటిఎస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఆ యొక్క ఎన్ఏటిఎస్ అనేది లాగిన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వెల్కమ్ అని చెప్పి ఇక్కడ మీ నేమ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క నేమ్ కింద ఒక ఐడి అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క ఐడి అనేది వచ్చినట్లయితేనే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ ఐడి అనేది పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ఐడి వస్తే కానీ మనం అప్లై చేయడానికి వీలు అవ్వదు. చాలామంది అడిగారు ఈ యొక్క ఐడి అనేది చాలామందికి రాలేదు, లేట్ అవుతుందని. మనం చెప్పలేం ఫ్రెండ్స్, అది 1 మంత్లో రావచ్చు, లేదా 10 డేస్ పట్టవచ్చు, లేదా 15 డేస్ పట్టవచ్చు. పర్టికులర్గా ఇంత టైం అని మనకు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే చాలామందికి ఇదే విధంగా రావడం జరిగింది కనుక నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా దాని కిందన మీ యొక్క ఈమెయిల్ ఐడియా, తర్వాత డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఏ టైంలోని జనరేట్ అయ్యిందనే డేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి, ఈ యొక్క ఐడి ఉంది కదా ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ లైన్ మీద మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ యొక్క 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ యొక్క లెఫ్ట్ సైడ్ అనేది మీరు చూసినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ సింబల్, తర్వాత మెసేజ్ సింబల్, తర్వాత సూట్ కేస్ సింబల్, తర్వాత పర్సన్, తర్వాత ఒక ఫోల్ టైప్లో ఉండి మనకి ఏవ్స్ సింబల్ అనేది చూపెడుతుంది. ఏవ్స్లోని ఆ యొక్క సింబల్ ఏదైతే ఉందో, అంటే పర్సన్ సింబల్ కిందన ఏవ్స్ సింబల్ ఏదైతే ఉందో, పర్టికులర్గా చెప్పాలంటే లాస్ట్ నుంచి 3వది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దాని కిందన 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ స్టేటస్. ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మీరు ఏదైతే అప్లై చేశారో దానికి సంబంధించి ప్రాసెస్ అన్నమాట. ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ అంటే మీరు ఎన్నాటికి అప్లై చేశారనే లిస్ట్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 అనేది మీరు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి కింద 1 and 2 అని చెప్పి ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే సెర్చ్ బై అని చెప్పి ప్రిఫరెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని చెప్పి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెన్షన్ చేసినట్టయితే, అంటే ఆప్షన్ 2 ప్రాసెస్లో వెళ్ళడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్గా చేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఇవన్నీ పర్టికులర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కనుక ఆప్షన్ 2 అనేది ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఆప్షన్ 2కి వెళ్దాం, అంటే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్కి తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ అనేది. ప్రిఫరెన్స్ ప్రాసెస్ అనేది క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది అడగడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క బ్రాంచ్ ఆఫ్ స్టడీ, తర్వాత మీ యొక్క సెక్టర్, అంటే మీరు ఎందులో చదివారు డిగ్రీ అనేది, డిప్లొమా ఏదైతే అది, తర్వాత రీజియన్, తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్, తర్వాత మీ యొక్క డిస్టిక్ నేమ్, తర్వాత చూస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పి, తర్వాత సెర్చ్ బాక్స్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి లాంగ్ ప్రాసెస్. అదేవిధంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి. కానీ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, చూసారు కదా ఫ్రెండ్స్, ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని చెప్పి. ఈ యొక్క ఆప్షన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 2 అనేది క్లిక్ చేసారైతే ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అనేది క్లిక్ చేశారు కదా ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఎస్టాబ్లిష్మెంట్ పార్షియల్ లేదా కంప్లీట్ నేమ్, అంటే ఒకటి మీ యొక్క ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అదొక డిఆర్డిఓ అవ్వచ్చు, లేదా హెచ్పిసిఎల్ అవ్వచ్చు, లేదా ఎస్బీఐ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే. ప్లీజ్ ఎంటర్ ఎస్టాబ్లిష్మెంట్ పార్షియల్ అంటే ఇప్పుడు హెచ్పిసిఎల్ అనేది షార్ట్ కట్. అలా మెన్షన్ చేసి హెచ్పిసిఎల్ అని మెన్షన్ చేసి సెర్చ్ అని కొట్టినప్పుడు మనకి రాలేనప్పుడు ఫుల్ ఫామ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏమని, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి అలా మెన్షన్ చేసి సెర్చ్ బాక్స్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి బాక్స్లో పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం లాస్ట్లో చూస్తే కంప్లీట్ నేమ్ అన్నాడు, అంటే ఫుల్ ఫామ్ అనేది మెన్షన్ చేసి
సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గాన ఏఏఐ అంటే ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్లైన్స్ సంబంధించిన దానికి నేను ఇక్కడ షార్ట్ కట్లోని ఏఏఐ అని మెన్షన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క నేమ్ మెన్షన్ చేసి సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం ఓవరాల్గా ఆ లిస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కేవలం దీనికి సంబంధించి 2 ఉన్నాయి కాబట్టి, అంటే మెయిన్ ఏవైతే ఉన్నాయో అప్రెంటిస్ ఎక్కడైతే ఇద్దామనుకుంటున్నారో దానికి సంబంధించి మెయిన్ అయ్యే ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ టైప్ అని చెప్పి, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని చెప్పి వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైనా సరే మీరు ప్రతిదీ కూడా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ ప్రతిదాన్ని మీరు చెక్ చేయొచ్చు. అది ఏ రీజియన్లో ఉంది, అది వెస్ట్లో ఉందా, నార్త్లో ఉందా, సౌత్లో ఉందా, లేదా ఈస్ట్లో ఉందా అని చెప్పి పర్టికులర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆప్షన్ 2 అనేది క్లిక్ చేశాను. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏఏఐ విఎస్ఐ ఎయిర్పోర్ట్ బ్లేయర్ అని చెప్పి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్రాంచ్ ఆఫ్ స్టడీ అంటే దానికి సంబంధించి అప్రెంటిస్ ఏవైతే పడ్డాయి దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క సెక్టర్ ఏ సెక్టర్, అది సెంట్రల్ అయితే సెంట్రల్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఏదైతే అది ఆ యొక్క నేమ్ అనేది రావడం జరుగుతుంది. సెంట్రల్ కాబట్టి వాళ్ళు సెంట్రల్ అని చెప్పారు. తర్వాత రీజియన్ అంటే అది ఏ రీజియన్లో ఉంది, సౌత్లోనా, నార్త్లోనా, ఈస్ట్లోనా, వెస్ట్లోనా. ఇక్కడ మనం చూసినట్టయితే అది ఈస్టర్న్ రీజియన్ చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత స్టేట్ అనేది చూసినట్టయితే దీనికి సంబంధించి ఆఫీస్ అనేది అండమాన్ అండ్ నికోబార్ హైలాండ్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. డిస్టిక్ అనేది చూసినట్టయితే సౌత్ అండమాన్ డిస్టిక్లోని ఆ యొక్క స్టేట్లోని ఉందని చెప్పి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది. మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఇదే కాదు అంటే పర్టికులర్గా ఇలా ఇస్తాడు డీటెయిల్స్ అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. అంతేగాని ఇది అప్లై చేయమని కాదు, మీకు చెప్తున్నాను ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, వారు డీటెయిల్స్ ఏ విధంగా ఇస్తారు అన్న విషయం చెప్పడానికే నేను ఎగ్జాంపుల్గాన ఎయిర్లైన్స్ సంబంధించిన ఆప్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక లాస్ట్ని యాక్షన్ అని చెప్పి అప్లై ఉంటుంది. ఈ యొక్క అప్లై మీద మనం క్లిక్ చేయాలి. ఈ యొక్క అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే దానికి సంబంధించి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి గ్రాడ్యుయేషన్ అకౌంట్లో 1, కౌంట్లోని 1, టెక్నీషియన్ అకౌంట్ అంటే డిప్లొమా కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వేకెన్సీ 1. ఇలాగా డిపార్ట్మెంట్ యొక్క ఐడి నెంబర్, తర్వాత డిపార్ట్మెంట్ యొక్క నేమ్, తర్వాత వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనే లిస్ట్ అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోని గ్రాడ్యుయేషన్ లెవెల్ 2, టెక్నీషియన్ కౌంటింగ్ అంటే డిప్లొమా కేటగిరీ 2, అదర్స్ అని చెప్పి 1 అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలా ప్రతిదానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మన పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మళ్ళీ అప్లై అని చెప్పి రెండోసారి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మన అప్లై అని రెండోసారి ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క పైన అప్లై అని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై అని కొట్టినట్టయితే అప్లై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అప్లైడ్ ఫర్ ది ట్రైనింగ్ ఆప్షన్, ఈ యొక్క ట్రైనింగ్ ఆప్షన్కై మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేశారని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ అవైలబిలిటీ యూ విల్ బీ కనెక్టెడ్ బై ద ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఇలాగ అప్లై చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది వారికి చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్. తర్వాత దీనికి సంబంధించిన ఐడి కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి స్థాయిలో అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో కొన్ని అప్రెంటిస్షిప్స్ ఏదైతే ఉన్నాయో అంటే కొన్నాటికి ఇక్కడితో చేస్తే సరిపోతుంది. ఇక్కడ చేసిన తర్వాత కొన్నాటికి ఏంటంటే అప్లికేషన్ ఇలా అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నాయో ఒకవేళ హిందుస్థాన్ ఏరోనాటికల్ కదా రీసెంట్గా ఎన్ఎల్సి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలా అప్లై చేసిన తర్వాత ఈ యొక్క నెంబర్ కింద ఏదైతే ఉందో ఈ యొక్క నెంబర్ కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అంటే మీ యొక్క ఐడి అనేది వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత వచ్చిన ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ఐడి అనేది వారు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ మీద ఫిలప్ చేసి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్, అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్, దాంతోపాటు
దీనికి సంబంధించిన ఐడి కూడా అందులో మెన్షన్ చేసి వారికి పోస్టులు పంపించాల్సి ఉంటుంది. అవి కూడా కేవలం కొన్ని జాబులకు మాత్రమే, అన్నిటికి కూడా కాదు. కేవలం కొన్ని అప్రెంటిస్ ప్రాసెస్కి అయితే డైరెక్ట్గా ఇలా అప్లై చేస్తే సరిపోద్ది. కానీ కొన్ని వాటికి మాత్రం తప్పనిసరిగా ఇలా లెటర్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. అలా పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ యొక్క మెయిల్కి అనేది మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఆ యొక్క మెయిల్కి మెసేజ్ వచ్చిన తర్వాత లేదా మీ యొక్క మొబైల్కి కానీ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు, అదేవిధంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అనేది వాళ్ళు పిలవడం జరుగుతుంది. కొన్నిటికి అయితే ఇంటర్వ్యూ అనేది ఉండదు, కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డెఫినెట్గా వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకెళ్ళినారంటే మీ యొక్క అప్రెంటిస్ మధ్యలోని మిమ్మల్ని రిటర్న్ పంపించడం జరుగుతుందని వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా అప్లికేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BVM అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.